హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు CCTV ఏపీ ప్రకాశం న్యూస్కి స్వాగతం. నా పేరు ఖాజా. ప్రస్తుతం మన భారతదేశము ఆంధ్రప్రదేశ్ అన్నింటిలో ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మన సింగరాయకొండ మండలంలోని ఉన్నటువంటి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి మన సార్ డాక్టర్ గారు వంశీధర్ గారు మనతో ఉన్నారు. మరి ఈరోజు పల్స్ ప్రోగ్రాం ఏ రకంగా జరుగుతుంది, ప్రజెంట్ ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు వచ్చి పల్స్ పోలియో ప్రోగ్రాంలో పాల్గొన్నారు, అలాగే ప్రజలు ఏ రకంగా దీన్ని చూస్తున్నారు అనేటువంటిది మనం సార్ అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ వంశీధర్, పాకల మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనం నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మన సింగరాయకొండ మండలంలో ఎన్ని సెంటర్స్ పెట్టున్నారు సార్? సింగరాయకొండ మండలం మొత్తం కలిపి సింగరాయకొండ పిహెచ్సి మరియు పాకల పిహెచ్సి కింద 35 సెంటర్లు 35 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 2 ట్రాన్సిట్లు అంటే బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు 2 ట్రాన్సిట్లు, 2 మొబైల్ టీంలు, రిమైనింగ్ అని బూత్ సెంటర్లు ఉన్నాయండి. మరి ఇప్పటి వరకు ప్రజలు ఇప్పుడు దాదాపు 12:30 గంట అవుతుంది కదా, ఇప్పటి వరకు ఎంతవరకు అయ్యి ఉంది ప్రోగ్రామ్? దరిదాపు 45 నుంచి 50% ఇప్పటి వరకు అయ్యింది. ఈవినింగ్ ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మొత్తం కవర్ చేస్తామండి. ఈరోజు మిస్ అయిన వాళ్ళు పిల్లలు ఎవరున్నా వేరే ఊర్లకు వెళ్ళున్నా, అందుబాటులో లేని పిల్లలు, ఇట్లా ఏమైనా కొంతమంది సిక్ ఉన్న పిల్లలు, వీళ్ళందరికీ మిగతా 2 రోజులు అంటే 29, 30 2 రోజులు హౌస్ టు హౌస్ విజిట్ సర్వేలు ఉంటాయండి. అప్పుడు హౌస్ టు హౌస్ సర్వేలు ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు లేదా, ఎవరైనా వేయించుకోకుండా ఉంటే వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం, ఆ ఇంటికి మార్కు వ్యాక్సిన్ వేస్తే PN మార్కు లేదంటే ఇంటూ మార్క్ పెట్టడం, ఇలా సర్వే ఉంటుంది. అంటే ఇక్కడికి రాకుండా ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం ఇంటింటికి తిరిగి సర్వే చేసి మళ్ళీ ఆ ఇంటికి వచ్చి కూడా మనం వ్యాక్సిన్ వేయడం వేస్తామండి. ఓకే సార్. నెక్స్ట్ నేను అడుగుతున్నామంటే, ఇప్పుడు చాలా మంది వేరే ఊళ్ళకి ప్రయాణాలు అయ్యి ఉంటారు, వేరే ఊళ్ళ నుంచి వస్తుంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఏమైనా సెంటర్స్ పెట్టున్నారు? పెట్టినామండి. 2 ట్రాన్సిట్లు పెట్టినామండి. మన సింగరాయకొండలో ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక బూత్ పెట్టినాము, అలాగే రైల్వే స్టేషన్లో కూడా ఒక బూత్ పెట్టినాము. ఇప్పుడు మనకు అలాగే ప్రజెంట్ సింగరాయకొండలో ప్రసిద్ధ దేవాలయమైన వరలాక నరసింహస్వామి టెంపుల్లో కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఒక బూత్ పెట్టినాము. అంటే వచ్చే భక్తులందరికీ పిల్లలు వస్తారు కాబట్టి అక్కడ కూడా జరుగుతుంది. ఇట్లా 3 సెంటర్లో జరుగుతుంది. మరి ఇప్పుడు దీని మీద అంటే ఏ ఏజ్, అంటే పిల్లలకు సంబంధించి పుట్టిన బిడ్డ కాడి నుండి ఎంత ఏజ్ వరకు ఇది పల్స్ పోలియో అనేటువంటిది జరిగింది? అది పుట్టిన వయసు పసికందు నుంచి అంటే 0 to 5 years అన్నమాట. 5 సంవత్సరాల పిల్లలందరికీ వేయించవచ్చు. ఇది ఏంటంటే నిన్న అంటే రీసెంట్గా వేయించిన అన్నా కూడా, అంటే అప్పుడే పుట్టి బిడ్డ 1 నెల క్రితం బిడ్డ పుట్టి హాస్పిటల్ వేసిన అన్నా కూడా మళ్ళీ వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం స్వల్పపాటి జ్వరము, దగ్గు, జలుబు ఉన్నా కూడా వేసుకోవచ్చు, దీనికి ఏం ఇబ్బంది ఏం లేదు. సార్ 5 సంవత్సరాల లోపు ఉంటే 5 సంవత్సరాలు ఉన్నా కూడా వేసుకోవచ్చా? 5 సంవత్సరాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. 5వ సంవత్సరం జరుగుతుంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి వ్యాక్సిన్ పూర్తిగా మనకు అందుబాటులో మనకు దీనికి సంబంధించి పూర్తి వ్యాక్సిన్ అంటే మనం ముందే 1 నెల ముందే మనము మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని సర్వే చేసి అంటే మన ANMలో ఆశాలు MLHPల ద్వారా మనం అంటే వాళ్ళ పరిధిలో మొత్తం సర్వే చేసి మనకు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం 0 నుంచి 5 years లోపల పిల్లలు ఎంతమంది ఉన్నారో ఆ పిల్లలందరి డేటా మన దగ్గర ఉంటుంది. ఆ డేటా మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సబ్మిట్ చేస్తాము. మన గౌరవనీయులు మన DMHO వెంకటేశ్వర సార్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ కమలా మేడం గారు, వీళ్ళకి దృష్టికి మనం పంపించడం జరుగుతుంది. వాళ్ళు మనకు ఒక్కొక్క PHC పరిధిలో ఎంతమంది ఈ వయసు పిల్లలు ఉన్నారో చూసి అంత వ్యాక్సిన్ మనకు తర్వాత ఈ ట్రాన్సిట్లకు అవసరమైన వ్యాక్సిన్ ఇదంతా మనకు సరఫరా చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మన సింగరాయకొండ పట్టణంలో వలసగా వచ్చిపోయేటువంటి వాళ్ళు పనులు చేసుకొని మన ఏదన్నా వచ్చి వాళ్ళ కార్మికుల టైప్ వచ్చి పని చేసుకుని పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మరి వాళ్ళ పిల్లలకి మీరు ఏ రకంగా దీనికి సంబంధించి వ్యాక్సిన్ ఏ రకంగా అందిస్తున్నారు వాళ్ళకి? అది మంచి క్వశ్చన్ అండి. ఇది వలస కార్మికులు వాళ్ళ జీవనోపాధి కోసం వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొంచెం ఇక్కడ ఉండి పనులు చేసుకొని మళ్ళీ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోతుంటారు. అలాగే మనం కొంచెం చూస్తుంటే నోమాడ్స్ అంటూ ఉంటాయి. బయట ఊరి చివర హట్స్ వేసుకొని ఉంటారు కొంతమంది వాళ్ళు, ప్లస్ కొన్ని ఇండస్ట్రీలు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో అంటే ఇటుకల బట్టీలు అట్లా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరికీ కొన్ని స్లమ్స్ దూరంగా ఉంటారు. వీళ్ళందరికీ మనం హై రిస్క్ ఏరియాలుగా గుర్తించి వాళ్ళ నుంచి మన ట్రాన్సిట్ మనం ఏదైతే మొబైల్ టీంని అరేంజ్ చేస్తామో ఆ మొబైల్ టీం వెళ్ళి అక్కడికి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు ఆదివారం కాబట్టి అందరూ కూడా ఎక్కువ మంది పర్యాటకులు మన పాకలకి
సముద్రం ప్రాంతానికి ఇచ్చేస్తుంటారు. మరి అక్కడ ఏదైనా మీరు సెంటర్ ఏర్పాటు చేస్తారు? పెట్టాము. పాకల్లో 2 సెంటర్లు పెట్టాము. పాకల్ బీచ్కి ఈవినింగ్ 4 తర్వాత నుంచి బీచ్కి కూడా సందర్శకులు ఎక్కువ వస్తారు కాబట్టి అక్కడ కూడా ఒక బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పాకల పాకల్ బీచ్కి బీచ్ వచ్చే ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు దాదాపు సుదూర ప్రాంతాల నుంచి కూడా బస్సులు ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. అవును. సార్ నెక్స్ట్ ఓకే, మరి ఇప్పుడు ఈ పల్స్ ప్రోగ్రామ్కి ఇంత పకడ్బందీగా మన సింగరాయకొండ పిహెచ్ తరఫున, సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున దాదాపు అన్ని చోట్ల కవర్ అయ్యేటట్టు చేస్తున్నటువంటి మన వైద్య సిబ్బందికి, అలాగే మన డాక్టర్ వంశీధర్ గారికి సీసీటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ మన పాకలకు సంబంధించినటువంటి ఏరియాలో సెక్టార్లో మీరు వైద్య అధికారిగా అక్కడ ఉన్నారు. మరి వైద్య అంటే డాక్టర్ గారిగా మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు క్రమంలో అక్కడ ఎంతమంది పిల్లలు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ మనకి ఈ పల్స్ పోలియోలో పార్టిసిపేట్ చేశారు, అంటే పల్స్ పోలియో వేయించుకోవడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? సుమారుగా 1815 మంది మనకు పిల్లలు మనకు ఉన్నారండి. అంటే ఈ 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు మనకు ఈ పోలియో చుక్కలు వేయించుకోవడానికి అర్హులైన పిల్లలందరూ 1815 మంది పిల్లలు ఉన్నారు. మరి ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ వైద్య సిబ్బంది కొరత ఏం లేదా? లేదండి, ఈ కొరత ఏం లేదు. MLHPలు, ANMs, ఆశా వర్కర్స్, వీళ్ళు ఆశా వర్కర్స్ మొత్తం ఇది ఇంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే అండి, మనం ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాము. మరి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే మన డాక్టర్ గారు కానీ వాళ్ళ టీము ANMs కాడి నుంచి అందరూ కూడా, ఆశా వర్కర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజే కాకుండా డోర్ టు డోర్ కూడా తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యే వరకు ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలు దీన్ని స్పందించి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకి పల్స్ పోలియో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి పల్స్ పోలియో చుక్కలు వేయించుకొని పిల్లల్ని పోలియో బారి నుండి కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సీసీటీవీ ఏపీ ప్రకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.